గల్లు ఎల్లమ్మ దేవిరా జలనాదన గురుడమా లాలి మేడాలు పోయి నిల్లబట్టనే లక్క మేడాలు పోయి నిల్లబట్టనే ఒక్కొక్క దర్వాద తల్లిరా ఉడరంగ తల్లి దాటినా రెండుగా దర్వాద దేవిరా రోగుగా బయలునా శివపురావు నాభపురమే ఇంటికొండ కణ తల్లిగా పార్వతమ్మనే పార్వతమ్మ గడగేర వచ్చిన ముచ్చల వాకిట్లకొచ్చిన ఉదనల పంచుకొచ్చిన దేవతన ఏమిటమ్మ అడ్డ దేవతన రేణుకమ్మ ఇక ఆర్చికూతాలు తల్లి పెట్టబట్టనే విడగొప్పాలు తాను లేపిన అమ్మ అమ్మ అంటే చెప్పి పోయేప్పుడైతేగా ఆర్చికూత పెట్టి బిడబొబ్బ పెట్టిందో బంగారు ఎద్దుల భారము గేటి తల్లి పార్వదేవి మాత్రం గుప్పున లేసే దేవిరాదా బిడ్డ రేణుక ఎల్లమ్మ కాపతే మిగిలిగి సంపతే మిగిలిగినంటని చెప్పి బతుకమ్మ చేత నివాళి పట్టుకొని దేవి పార్వతమ్మ దిక్కున లేచి మాత్రమైన దేవి పార్వతమ్మనైనా తల్లి కూడా బయలు ఎల్లిందే నయమ్మలారా చెంపుతోటి ఉతుకం చేత నివాళి పట్టుకొని దేవి పార్వతమ్మ మాత్రం కడి ద్వారా మందు చేర వచ్చిందే ఎరుకల నివాళి కుడికల్లా తీసినదే కుడుకుల నివాళము అమ్మమ్మడరా ఇడవకల్లా తీసినది రమణ రమణ బిడ్డ రేణుక ఎల్లమ్మ ఆపదేవి కలిగే సంపదేవి కలిగే పాలివాడు కొట్టినా పగవాడు కొట్టినా ఎనరాని దానవమ్మో నా బిడ్డ రేణుక ఎల్లగాని ఎల్ల ఎటు టైము గాని టైము నామాను కొద్ది బిడ్డ రేణుకమ్మని అడిగినప్పుడే దేవి ఎల్లమ్మ ఇక ఏమంట ఉన్నదా పంచదేవత రేణుక ఎల్లమ్మ ఏమిరా మా తల్లితోటి నా పెళ్లి చేయకపోతేవని ఏ విధంగా అడుగుదు ఏ విధంగా చెప్పుదంటని చెప్పి ఆలోచన పరురాలయ్యింది అరగంట సేపు ఆలోచన చేసి అటువంటిగా పంచదేవత ఎల్లమ్మో మా పార్వతీదేవి గట్లేమో పోతున్నాయి అవా బిడ్డ ఏనుగంత ఎర్రమే గాని అంత గండయమే అవునండి ఏం కావాలి మధ్యమా పురుషులు భార్యాభర్తలు అంటారు బిడ్డ అంటే భార్యాభర్తలమ్మా భార్యాభర్తలు అంటే అయ్యో పెళ్ళమ్మో బిడ్డ పిల్లమోడు అంటే ఆల్మవాళ్ళు మా నాయన లెక్క నీ లెక్క మీ నాయన లేక నా లేక అమ్మా పార్వతమ్మ గట్లేమో పోతున్నాయి రెండు గండరే పక్షులు గండవేరు పక్షులు అంటావు అవి రెండు ఏం కావాలి అవి కూడా పద్మా పురుషులు భార్యాభర్తలే సత్యమ పురుషులేనా అమ్మా ఆ బండ కింద గోంకురు గోంకురు అంటున్నాయి మాండవదారులు అవి రెండు ఏం కావాలి అవి సత్యమా పురుషులు భార్యాభర్తలే ఆ గుండు మీద ఏమో గూ కంటున్నాయి గువ్వలమ్మ అవి రెండు ఏం కావాలి సత్యమా పురుషులు సత్యమ పురుషులు ఓహో ఆ ఇల్లుకి ఇల్లు ఏం కావాలి ఈ చెట్టుకు ఆ చెట్టు చెట్టుకే దాపు గుట్ట గుట్ట గుట్టే దాపు ఆ గుట్టకి ఈ గుట్టకు దాపున్నది ఒక వెళ్ళగా నెలవారి జీవులకు జోడు దూకమున్నది అటువంటిగా బండ కింద ఉన్న బండోదారికి జోడు దూకమున్నది గగన మార్గం అందు 7 గంటవేరు పక్షులకు జోడు దూకమున్నది ఎవరెవరి కులాలు 18 వర్ణాలు జాతి నీతుల పిల్లలకు మాత్రమైన జోడు దూకమున్నది అటువంటి
అందరు చోటు దూకముండగా అమ్మ పార్వతమ్మ ఇక నాకు చోటు లేని సంగతేవి ఓ దేవి నా పార్వతమ్మ రామ రామన్న రముడ రాఘవ రామన్న అన్నప్పుడే పార్వదేవి ఏమంట ఉన్నది బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎంతైనా నేను తొడితే కాలుకుండేదాన్ని ఈడుస్తే పంచకుండేదాన్ని నేనే ఇష్టపడి పెట్టేదాన్ని ఒక వెళ్ళగా సస్యముండ మోసేదాన్ని బిడ్డ లగ్గమన్న సంగతి పెళ్ళన్న ముచ్చట్నే బిడ్డ మీ తండ్రి శంకరుని తోటి అడుగునాయమ్మా శంకరుడు మాత్రం రాజుల కచేరీ ఉందనుకున్నదే ఇదే గడియ లోపల వెళ్ళిపోతానని అటువంటిగా రాజుల కచేరికి వెళ్ళిపోయి మా తండ్రిని ఆలోచన చేస్తానన్నది ఆడలేదు ఎల్లమ్మ రామ రామ ఆడలేదు ఎల్లమ్మ రామ రామ ఎల్లగారి కొండాలే రామ రామ ఎక్కిపోతా ఉన్నారము రామ రామే శివపురమందున చేరవచ్చముందా శివాపురం నవాపురం ఇటుకొడు ద్వారం అంత వరకు దూరం చేరవచ్చింది రేణుక ఎల్లమ్మో వచ్చేది ఎల్లమ్మ నీ రమ రమ చూడదంగమయ్యానే కన్నవార చూసే చూడదంగమయ్య కన్నవార చూసినాడే కన్నవార చూసి శివుడు సంగమయ్య ఏమంట ఉన్నాడే ఏ విరాట గుడ్డ కట్టిన ఆడ శ్రీ మాత్రమని చేతి గాజు పెట్టేది శంకరి కులం గుండెలేని మొండి కులమే ముఖం మీద మీసం లేదు మూర్త బోనం ఎక్కించి కొడితే కులగిరి పర్వతాలు కూరగొట్ట సత్తలేదే అటువంటిగా కాలు మెట్ట వేసిన మాత్రమన్న గయ్యాడి కులమే ఆడది మగవారు ఏలేటి రాజ కచేరికి వచ్చేది మద్దూరు లేదా కళ్ళవార చూడు అని విష్ణు బ్రహ్మాదులకు చెప్పబట్టనే అమ్మా విష్ణు బ్రహ్మాదులు మాత్రమైన అటువంటిగా వచ్చడి ఎల్లమ్మ కట్టగోలిగా చేరవచ్చుండ్రు ఎవరమ్మా అని అడిగినప్పుడే నాయన పిన తండ్రి విష్ణు బ్రహ్మాదులారా ఒకవేళ మాత్రమైన నన్ను గుర్తుపట్టకపోతిరా నేను చూడబోతే మాత్రమన్న శివనాడి బిడ్డ సితారి పద్మ రేణుక ఎల్లమ్మ నా పేరే మీరు చూడబోతే ఆపద చదువుకునే వాళ్ళు గారు ఒకవేళ రోగమస్త మూలిగే వాళ్ళు గారు ఒకవేళ మాత్రమే మా తండ్రి శంకరికి చెప్పుని అటువంటి గారే ఎల్లమ్మ వచ్చిందంటనా అన్నప్పుడు విష్ణు బ్రహ్మాదులు చేరవచ్చు మాత్రమే శివాపురం చేరవచ్చి ఆయన ఒకవేళగా అన్న శంకర ఎవరు గారు నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ శివనాడి బిడ్డ సితారి పద్మ రేణుక ఎల్లమ్మ అటువంటిగా ఎక్కి చూడ ఎండి వాళ్ళు కూకుండా చూడు కుంకుమ వాళ్ళు నిలబడి చూడ నిలువు డద్దారం వాళ్ళుండే ఏమి నా బిడ్డ మాత్రం చెల్లరేగి చెట్లు పట్టినా బలరేగి బాటలు పట్టినా ఒకవేళ మాత్రమైనా రేణుక ఎల్లమ్మ ఏమి ఆపది కలిగిందిరా బిడ్డకు గడ్డ గడ్డ కత్తి కింద కంటని చేస్తానంటని చెప్పి అటువంటిగా బాలనైనా అఘోరమైన కోపమేత చేత శివుడు సంగమయ్యా అడుగుడా బయలు ఎల్లిండే సంగమయ్యో గడ్డే ఎల్లమ్మ రామన్న రావురా గడ్డే ఎల్లమ్మని కత్తి కింద గడ్డని చేస్తారు ఎల్లమ్మని శూలాన గుమ్మతనని గొప్ప తాపాల శివుడు సంగమయ్య రంగా
ఉన్నది ఏమిరా మా నాయన కోప తాపాన ఏరవస్తా ఉన్నాడే చెడి తండ్రిని ఎట్లా చల్లబడకూడదు అనుకున్నది సూర్య భగవాన్ నుండి వేడింది సూర్య భగవాన అటువంటిగా మేనమామ ఎక్కడ పోతివి 7 నెలలు కొట్టేటి ఎండ మాత్రం ఒక్క గడియల గురువాలన్నారే అటువంటిగా 7 నెలలు కొట్టేటి ఎండ మాత్రం ఒక్క గడియలు ఎప్పుడైతే కురిసిందో ఒళ్ళంతా వారు చెమటలు పట్టిందిరా ఆరు చెమట తీసి దోషులు అంతా పట్టింది దోషులంతా అటువంటిగా ఒక వెళ్ళగా 6 చెమట పట్టి వచ్చేటి సంగమయ్యకైనా కొట్టే